వెలుగుమట్లలో జరిగినటువంటి పెద్ద ఎత్తున అరాచకం జరిగింది. పేదల ఇండ్లు కూల్చిర్రు. మొత్తం ఆడ ఆర్తనాదాలు విన్నాం మనం. సోషల్ మీడియాలో ఆడిన వీడియోలు కూడా చూసినాం మనం. తుమ్మల నాగేశ్వరరావు నిన్ననో మొన్ననో ప్రకటించినట్టున్నాడు. 311 మందికి ఇల్లులు కట్టిస్తున్నాం మేము, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం, ఇస్తున్నామని చెప్పి అంటున్నాడు. కూల్చడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు, ఈ సినారియో ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఒక 1 ఇయర్ కింద ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ గాజా పైన దాడి చేసి ఎట్లా చేసిందంటే ఆ మొత్తం ప్రాంతాన్ని బర్నింగ్ టు ద యాషెస్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటంటే కంప్లీట్గా నీలమట్టం చేయడం అనేటువంటి పదం ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇండ్లు, హాస్పిటల్స్ మొత్తం ఇక్కడ సాఫ్ చేసి వీళ్ళు కూడా ఇంతే కర్కశంగా వెలుగుమట్లలో ఉన్నటువంటి 1000 మంది ఇండ్లని 3000 మందిని పెట్టి 100 బుల్డోజర్లు పెట్టి బలవంతంగా లాగి పడేసి నీలమట్టం చేసిరు. కనీసం జనరల్గా ఏంటిదంటే ఇట్లా కూలగొట్టి నోటీస్ ఇస్తారు, లేదంటే భయపెట్టిస్తారు, లేదంటే వాళ్ళని అలర్ట్ చేస్తారు. నోటీస్ లేదు, కోర్టు స్టేను పట్టించుకునేది లేదు, ఏమీ లేదు. బతిని ఆడుకో, నువ్వేమన్నా చేయి, కొత్తగా కట్టుకున్న ఇల్లు నేను చూసి వస్తా అంటే కూడా ఆపలే. ఈ కూలగొట్టిన తర్వాత మనుషులు చచ్చిపోయారు ఆవేదనకు గురై. ఆ 1000 మంది కుటుంబాలు బయట నిలబడి ఎవరు అన్నం పెడుతురో, ఎవరు తింటురో, ఎక్కడ పండుకుంటారో తెలియని పరిస్థితి ఉంది. అయినా కానీ ఆ మొత్తం వ్యవహారం జరిగిన తర్వాత ఈ 3 మంత్రులు, ఖమ్మంకు సంబంధించిన 3 మంత్రులు ఎంత దారుణమైన స్టేట్మెంట్ చేసినారంటే వాళ్ళు దొంగలు, ల్యాండ్ ఎత్తుకపోతారు, కబ్జాదారులు, పెయిడ్ ఆర్టిస్టులు. అసలు వీళ్ళకి ఏమన్నా కనీసం సిగ్గు, శరం, మానవత్వం, కనీసం జాలి, దయ ఏమన్నా ఉన్నదా అసలు వీళ్ళకి? అరే పేదోళ్ళు భయ్, వాళ్ళు అత్యంత పేదోళ్ళు. వాళ్ళు ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు అప్పుడెప్పుడో కబ్జా చేసిరని అంటున్నారు కదా, వీళ్ళంతా కబ్జాదారులు, కబ్జా పెట్టిర్రు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే పొద్దున లేస్తే ఎవని భూమి కబ్జా చేయాలి, ఎవని భూమిని సేకరించాలి, దాని పక్కన నా బామర్దికి అన్నా, మా తమ్మునికి అన్నా, మా మేలనుకి అన్నా అని చెప్పి ఆలోచించే పొంగులేటి కానీ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తుల పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అదే ఆలోచన. ప్రతి ఒక్కరు పేదోడు కూడా కబ్జాదారులు లెక్కనే కనిపిస్తాడు. ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి కాదు అది, ప్రభుత్వ భూమి కాదు, ప్రజల భూమి. భూమిని దానం చేసి భూదాన్ బోర్డుకి ఇచ్చి ఆ భూదాన్ బోర్డు ద్వారా భూమి లేనటువంటి వ్యక్తులకు ఇవ్వాలన్న ఏకైక గొప్ప లక్ష్యంతో ఇచ్చినటువంటి భూమిని అదే భూదాన్ బోర్డు 1800 మందికి పైగా పట్టాలు ఇస్తే ఆడ 1000 మంది ఇల్లు కట్టుకున్నారు. ఒక్కసారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ భూమి తీసుకున్నోంది అవుతుంది కానీ ప్రభుత్వాన్ని కాదని చట్టం కూడా ఒప్పుకోదు. గిఫ్ట్ ఒక్కసారి నువ్వు ఇచ్చేసిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల మధ్య కూడా ఇట్ ఈస్ మళ్ళీ వెనక తీసుకోలేవు నువ్వు ఆ చట్టం ప్రకారం. అట్లాంటి ప్రభుత్వం ఇచ్చిన భూమి 100% ప్రజలదే అవుతుంది. ఇప్పుడు పట్టాలు ఉన్నాయి, 1000 మందికి పట్టాలు ఉన్నాయి, 1000 మందికి ఇండ్లు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, ట్యాక్సెస్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, నల్లా కనెక్షన్లు ఉన్నాయి, మీటర్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంతకంటే ఏం కావాలి? 311 ఇండ్లు కట్టిస్తామని అంటారు. వీళ్ళెవరు? ఈ 311 మంది ఎవరు అసలు? ఈ 311 మంది అర్హులైన వాళ్ళేనా, అర్హులు కాని వాళ్ళు ఉన్నారా? ఎవరికి ఇస్తున్నది ప్రభుత్వం ఏంటి అసలు? అంటే 1000 మంది ఇల్లు కొట్టిర్రు, 300 మందిని పిలుచుకొచ్చి టోకెన్లు వంచిర్రు. 300 మందికి మేము ఇల్లు కట్టిస్తాము, 5 లక్షలు ఇస్తాము, ఇల్లు కట్టుకోరు మీరు, 75 గజాలు ఇస్తాము. అసలు 75 గజాలు ఇష్యూడ్ ఏంది భార్గవ్? వాళ్ళ దగ్గర 100 గజాలు, 110 గజాలు, 120 గజాలు భూదాన్ బోర్డు ఇచ్చినప్పుడు పట్టాలు ఉన్నాయి. నువ్వు సగం భూమి నువ్వు తీసేసుకుంటావు రిటర్న్. 150 గజాలు ఉంటే 75 గజాలు ఇస్తావు, ఇల్లు కూలగొడతావు. కోట్ల రూపాయల ఖరీదైన భూములు అంటావి, కోట్ల రూపాయల ఖరీదైన భూములు. ఏమన్నా పొంగులేటి వాళ్ళ ఫాదర్ సంపాదించిన భూములు అవేమన్నా? పొంగులేటి సంపాదించిన భూములు, ఆయన కొడుకు అల్లుడైనా కష్టపడి చెమటోడ్చి కట్టుకొచ్చిన భూములు. చుట్టుపక్కల వాళ్ళకి భూములు ఉన్నాయి, పొంగులేటికి ఉన్నాయి, తుమ్మలకు ఉన్నాయి, ఉన్నాయి భూములు చుట్టుపక్కల. వాడు మంత్రో వాడి అంచరుడో వాడు కొనుక్కున్న భూమి వాడు ఎంజాయ్ చేయాలా? ఇప్పుడు నా భూమికి అడ్డం ఉన్నారు, లేదంటే నా భూమి ఎదురుగా గూడ్చి ఉంటే నేను ఓపించుకోలేను, పేదలను నేను ఏమంటే భరించే పరిస్థితి లేదు కాబట్టి తీసి పడేస్తా అంటే ఇట్లా. ఇక్కడ ఒక హిస్టారికల్ ముచ్చట చెప్తే మీకు అర్థమవుతుంది. ఇందిరాగాంధీకి అత్యంత దగ్గర 2 కొడుకులలో చాలా ప్రీతిపాత్రమైన కొడుకు సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీకి ఏం థాట్ వచ్చిందంటే, ఢిల్లీ అనేది రాజధాని కదా, అసలు పేదోళ్ళని మనం ఉద్ధరించాలంటే పేదోళ్ళని లేపి పడేయాలి, అసలు ఢిల్లీలో ఎట్టుండాలి, లండన్లో ఎక్కువ ఉండాలి, కాబట్టి ఈ స్లమ్స్ అన్నిటిని తీసేయాలని చెప్పేసి రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి లేపేసింది ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్లోనే ఉంది అది. అంటే స్లమ్లను డెవలప్ చేయరా ఆయన అంటే స్లమ్లను తీసి పడేసేటువంటి కల్చర్. రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు, పేదల ఇల్లు కూల కొట్టాలని మాకేమైనా సరదానా, కాకపోతే పైశాచిక ఆనందం వస్తుంది అని అన్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఒక సైకో లాంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 72,000 ఎకరాలను ఈ ప్రభుత్వం సేకరణ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికీ మీరు ఇమాజిన్ చేయండి, ఎవరు ఇచ్చినారు అది? ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చినారు? రేవంత్ రెడ్డి ఇచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఎక్కడ మన కన్ను పడితే అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అనాలే, లేదంటే డెవలప్మెంట్ అనాలే, ఏదో స్టోరీ చెప్పేసి సెజ్ అనాలే, అదో ఇదో చెప్పేసి
72,000 ఎకరాలు వీళ్ళని ప్రాజెక్టులు కడుతుర్రా? ఈయన పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి దేశాన్ని ఉద్ధరిస్తుర్రా వీళ్ళు? 72,000 ఎకరాలు ఏంది భార్గవ్? 72,000 ఎకరాలు ఎవని అయ్యే సొమ్ము? ఎవని ఏడికెంచి వచ్చింది ఇది? ఇంకోటి వెలుగుమట్ల కేటీఆర్ గారు వెళ్ళిర్రా అక్కడికి? వెలుగుమట్ల కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాతనే ఆయన ఒకటే మాట చెప్తున్నారు, ఈ ప్రభుత్వం పైన రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఒత్తిడి తీసుకొస్తాం, ఖచ్చితంగా అక్కడ పేదలకు ప్రభుత్వం ఇల్లు ఇవ్వాల్సిందే, జాగా వాళ్ళకి ఇవ్వాల్సిందే, లేదంటే వాళ్ళని వెంటాడతాం. పైగా ఒకవేళ ఈ 2 సంవత్సరాలు గనక ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రతి ఒక్కరికి మేము ఇల్లు కట్టించిస్తాం, ఒక మోడల్ కాలనీ డెవలప్ చేస్తాం, ప్రతి ఒక్కరికి అనే పదం వాడినారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 300 మంది వాళ్ళ మనుషులు తెచ్చుకున్నారు, అందులో 150 మంది మొత్తం కాంగ్రెస్ లో ఉన్నారని చెప్పేసి ఆడ ఖమ్మంలో ఉన్నటువంటి పేదలు లబో మొత్తుకుంటున్నారు. ఇప్పుడు 300 మంది 311 ఇళ్లలో సగం మంది కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు. ఎందుకంటే ఇది ఇందిరమ్మ ఇల్లు అనే స్కీమ్ కింద తోసేసినారు దీన్ని అని అంటున్నారు. ఇప్పుడు వెలుగుమాటల కోసం స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ జీవో, స్పెషల్ స్టోరీ ఉంటేనేమో వేరే దూర్చడానికి అవకాశం ఉండకపోతుండే. వీళ్ళు ఏం చేసినారు, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వాళ్ళ మనుషులు దోషిరు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అదొక కొత్త. విశారదన్ మహారాజు, కవిత లాంటి వాళ్ళు పోయి అక్కడ ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. వీళ్ళ దాన్ని ఎట్లా చూడాలి? ఈ నిరసనలు జెన్యున్ గానే చేస్తున్నారా ఏదన్నా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఎట్లా చూడాలి వీటిని అంటే ఇద్దరిని? ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, అది ఒక పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, లేదంటే ఒక పార్టీ లీడర్ కావచ్చు, ఒక సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, ఒక సాధారణ పౌరుడు కావచ్చు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు సరే అండగా నిలబడినామని చెప్పుకోవడం కానీ, అండగా ఉన్నట్టు అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేయడం కానీ, లేదంటే మాట్లాడడం కానీ, భరోసా చేయడం కానీ, ఏ పార్టీ చేసినా కానీ ఇంకొక పార్టీకి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి చిన్న మనస్తత్వం ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్నారా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే జెన్యూనిటీ అనేది పెద్ద చర్చనీయ అంశం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇది పేదలకు సంబంధించిన అంశము. ఎంతమంది సపోర్ట్ చేస్తే అంత మంచిది. డెఫినెట్గా అది విశారదన్ గారు చేసిన, కవిత గారు చేసిన, ఇంకా బీజేపీ వాళ్ళు చేసిన, ఈవెన్ సిపిఐ సిపిఎం వాళ్ళు చేసిన, ఈవెన్ ఆడ పేదల సంఘం చేసిన, ప్రతి ఒక్కరూ ఆ పేదలకు అండగా నిలబడడానికి ముందుకు రావడం ఆహ్వానించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం ఇది పొలిటికల్ గేమ్ కాదు కాబట్టి మనం ఆ టైప్ అనాలిసిస్ కానీ, ఆ టైప్ ఆలోచన కానీ చేయాల్సిన అవసరం లేదని నా పర్సనల్. మూసీ సుందరీకరణ మీద ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి అంటున్నారు. అసలు మూసీ సుందరీకరణ మీద ఏం ప్రజెంటేషన్ ఇస్తాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు? మీరు దీని మీద ఏం చెప్తారు? మూసీ డెవలప్మెంటింగ్ అని చెప్పి అంటున్నారు, ఇల్లు కూడా కొడుతున్నారు, మధు పార్క్ రిడ్జ్ వచ్చింది, చాలా చర్చలు వచ్చినాయి కదా ఈ మధ్య. ఏంటి ఏముండొచ్చు మూసీలో? రేపు రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నటువంటి డిపిఆర్ అని చెప్తున్నారు వీళ్ళు. ఆ డిపిఆర్ కాదు, పాడు కాదు, అది ఏం లేదు. సింపుల్ ఏంటంటే, ఇగో ఈడ మా అల్లునికి ఇస్తా, ఇగో ఈడ మా కొడుకుకి ఇస్తా, ఈడ వానికి ఇస్తా, బిడ్డకి ఇస్తా, లేదంటే కొడుకంటే ఆయనకి ఉండాల్సిన లేదు కదా. ఇప్పుడు అయిపోయినారు అధికారంలోకి వచ్చినాక అందరూ ఏమంటారు, పాలోళ్ళంతా కూడా కొడుకులే అని చెప్పి తిరుగుతున్నారు కదా. ఆడ అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ముల కొడుకులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సట్టది. రేవంత్ రెడ్డి పాలన ఏంటిది? F&F ఏంటి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతే. ఎవరు రాడు, ఎవరు రానియరు కూడా వాళ్ళు.